రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు. ట్రెండ్కు తగ్గట్టుగా రాజకీయ నేతలు టర్న్ అవుతుంటారు. చివరకు మళ్ళీ నేతలంతా పాత గూటికే చేరుకునేటటువంటి సందర్భాలు మన తెలుగు రాష్ట్రాల్లో సహజంగానే ఉన్నాయి. తాజాగా విజయసాయిరెడ్డి గారి విషయంలో చూస్తే శనివారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ప్రకటన చేశారు. తాను మీడియా రంగంలోనికి ఎంట్రీ ఇస్తున్నట్లు. ఆయన నుంచి ప్రకటన రాగానే వైసీపీ శ్రేణుల్లో ఆనందం అని కొందరు అంటున్నటువంటిది. మరి ఆనందానికి అవధులు లేవు అంటున్నారు. ఇక తమకు కష్టాలు తీరినట్లేనని వారందరూ అనుకుంటున్నారు. అని వైసీపీలో ఉన్నప్పుడు సొంతంగా మీడియాను ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. అప్పుడు పరిస్థితులు అది వర్కౌట్ కాలేదు. ఆయన ఆలోచన రేపో మాపో కార్యరూపం దాల్చే అవకాశం అయితే ఉంది. ఇంతవరకు కూడా బాగానే ఉంది. ఇటీవల కాలంలో మీడియాను బాగా వాచ్ చేస్తున్నారట ఆయన. వైసీపీకి చెందిన వార్తలు వారి మద్దతు మీడియాలో తప్పితే మరే ఛానళ్లలో రాలేదనేటటువంటి భావన ఆయనలో ఉందంటున్నారు. భారీ స్కెచ్ మామూలుగా లేదు. సాయిరెడ్డి స్వామి కార్యము స్వకార్యము కూడా అని అంటున్నారు ఒక వర్గం. మరి వైసీపీకి చెందిన అన్ని ఛానళ్లలో ఉన్నారు. వారందరినీ కూడా ఒక్క తాటి మీదకు తీసుకురావాలని సాయిరెడ్డి భావిస్తున్నట్లు, ఆ మద్దతు బలంగా చేకూరుతుందని అంటున్నట్లుగా తెలియదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ మీడియాలు పలు విషయాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం, చాలా విషయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి మీడియా వైపు ఫోకస్ చేశారు అని అంటున్నారు. మరి దీని వెనుక అంతా నడిపిస్తున్నది జగనే అని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నటువంటి విషయం. ఇప్పటికే వైసీపీకి మద్దతు ఇచ్చే యూట్యూబ్ ఛానళ్ళు చాలానే ఉన్నాయి. వాటికి సాయిరెడ్డి మీడియా కూడా తోడైతే వైసీపీకి మంచి ఊపు వస్తుంది అన్నటువంటిది. మరి వచ్చే ఏడాది నుంచే జగన్ పాదయాత్ర మొదలు కాబడుతుంది. ఆయన యాత్ర మొదలుపెట్టే నాటికి మీడియాను బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు అన్నటువంటిది. మరి రాజకీయ పరంగా కూటమిని విచ్ఛిన్నం చేయలేకపోయినా రకరకాల వాస్తవాలతో విభేదాలు క్రియేట్ చేసే అవకాశం ఉందని కూటమిలో కొందరు మండిపడుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో జాగ్రత్త పడకుంటే మొదటికే మోసం వస్తుంది అనేటటువంటి విధంగా వారిలో కూటమి నేతల్లో భావన కనిపిస్తుంది అంటున్నారు. ఇది చూద్దాం ఏం జరుగుతుందో.